మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచున్నది. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకలో దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, రక్షణ కలిగిన మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన శక్తి గల నామములకి వందనములు, స్తోత్రములు. అల్పుడులైన నన్ను మీ సులువు సాటిని మనం చేసుకుని నాతోనూ మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు పేతురుని, యోహానుని, యాకోబుని వెంట పెట్టుకొని, ఎవరిని? పేతురుని, యోహానుని, యాకోబుని వెంట పెట్టుకొని ఒక కొండ మీదకి, ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా తీసుకుని వెళ్ళి అక్కడ రూపాంతరం పొందాడు. ఎలా రూపాంతరం పొందాడు అని అంటే, ఆయన ముఖ రూపము సూర్యుని వలె వెలుగుగా అయిపోయింది. ఆయన వస్త్రాలు తెల్లగా మారిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివైపోయాయి. పేతురు ఏమనుకుంటున్నాడంటే, దిస్ ఈస్ స్పెషల్లీ మౌంటైన్, ఇది ఒక ప్రత్యేకమైన కొండ. ఈ కొండపైకి మనం వచ్చినందువల్ల యేసు ప్రభుల వారు రూపాంతరం చెందాడు అని అనుకుంటున్నాడు. ఈ కొండ మీద ఒక ప్రత్యేకత ఉంది. ఈ కొండ మీదకి వస్తేనే యేసు ప్రభు ముఖ రూపము మారిపోయింది అని పేతురు తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. యేసయ్యతో కూడా చెప్తున్నాడు, బోధకుడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. ఎందుకంటే నువ్వు మారిపోయావు, సూర్యుని వలె వెలుగుతున్నావు, ఒక వెలుగు. ఎక్కడి నుంచి మనం తెగకూడదు. నువ్వు అలా రూపం మార్చి, ముఖ రూపము మారి సూర్యుని వలె దగదగ మెరిసిపోతున్నావు. ఈ ప్రత్యక్షత గనక ప్రజలందరూ చూస్తే నిన్నే మెస్సయ్య అనుకుంటారని పేతురు యేసుతో అంటున్నాడు, ప్రభువా, ఇక్కడ నీకొకటి, బాగేనండి, నీకు ఒక పర్ణశాల కడతా, ఏలియాకు ఒక పర్ణశాల కడతా, మోషేకు ఒక పర్ణశాల కడతా. ఎందుకంటే నీ ముఖము రూపం ఎప్పుడైతే మారిపోయిందో, ఒక వెలుగు ఎలాగుతూ ఉందో, మోషే ఏలియాలు నీతో వచ్చి మాట్లాడుతున్నారు. అందుకని ఈ ప్రత్యక్షత ఈ కొండ మీదకి వస్తానే జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఉండటం మంచిది. అందరూ ఇక్కడికి వచ్చి నిన్ను దర్శనం చేసుకొని వెళ్తా ఉంటారు. నీవు దగదగ మెరిసే ఈ స్పెషల్ రూపం సూర్యుడు
వలె ప్రకాశించే ఈ రూపం యూదులందరూ చూస్తే నువ్వే మెస్సయ్యని నమ్ముతారు అని పేతురు యేసయ్యకి సజెషన్ చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసయ్య అంటాడు, ఆకాశంలో నుంచి తండ్రి పేతురు యోహానులతో అంటాడు ఒక మేఘములో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని తండ్రి అయిన దేవుడు ఒక మేఘములో వీళ్ళతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయనకి ఏం చేయాలో ఆయన తెలుసు. మీరు ఆయనకి సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన మాట మీరు వినండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వారులారా, ఇలాగా రూపాంతరపు అనుభవము యేసు ప్రభుకేనా మనకు కలగదా అని అంటే మనకు కూడా కలుగుతుంది. ఆ భాగ్యం మనకు కూడా రూపాంతరపు అనుభవము కలిగించాలనే యేసయ్య సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణాలు అర్పించాడు. హల్లెలూయా. ప్రాణాలు పణంగా పెట్టి ఏదేను తోటలో అవాదములు ఏ దైవత్వపు రూపాన్ని పోగొట్టుకున్నారో, ఏ దైవ రూపాన్ని మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నారో ఆ మహిమ శరీరాన్ని హల్లెలూయా దేవుడు మరలా మనకి ఇవ్వటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రూపాంతరపు అనుభవం మనకెప్పుడు కలుగుతుంది అని అంటే, చూడండి మనకెప్పుడు కలుగుతుంది అని అంటే, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చదివితే ఈ రూపాంతరపు అనుభవం మనకెప్పుడు కలుగుతుందో తెలుసునా? చూడండి రోమ 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం ఇప్పుడు ఎట్లా వస్తుందో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎట్లా యేసు ప్రభు ముఖరూపము మారిందో, వెలుగు వలె మారిందో, అలాగా మనం రూపాలు కూడా మారిపోతాయి. ఎప్పుడనంటే నీ మనస్సు మారినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు మారుతుంది నీ రూపం అని అంటే, హల్లెలూయా, నీ మనస్సు మారినప్పుడు. ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసు మారాలి. హల్లెలూయా. నీ మనసు మారితే నీ రూపం యేసయ్య వలె మారిపోతుంది. హల్లెలూయా. నీ రూపం దగదగ మెరుస్తుంది. అమ్మో, భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చారా అని పౌలు సేనలను చూచిన ప్రజలు అంటున్నారు, దయ్యాలు అంటున్నాయి, భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చారా? ఎందుకంటే పౌలు సేనలు రూపం మారిపోయింది. హల్లెలూయా. పౌలు సేనల రూపం ఎప్పుడు మారిందో తెలుసా? పరిశుద్ధాత్మ నింపుదలతో నింపబడినప్పుడు వాళ్ళ రూపాలు మారిపోయినాయి. దయ్యాలంటాయి, పౌలు ఎవరో తెలుసు, పేతురు ఎవరో తెలుసు, యోహాను ఎవరో తెలుసు, యేసు ప్రభు ఎవరో తెలుసు, మీరెవరురా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమనడానికి అని 4 యవనస్తుల్ని ఆ దయ్యము కొట్టింది. హల్లెలూయా. నీ రూపం మారితే ఎలా మారిపోతుందో తెలుసా? యేసయ్య వలె నువ్వు మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసు ఎలా మారుతుందంటే యేసయ్య వలె నువ్వు మారిపోతావు.
యేసయ్య రూపాంతరపు కొండ మీద ఎలాగైతే మారిపోయాడో అలా నువ్వు కూడా మారిపోతావు. ఎప్పుడో తెలిసినా నీ మనసు మారినప్పుడు. మనసు మారటం అంటే ఏమిటి? మనసు ఎలా మారుతుంది? హల్లెలూయా. ఉత్తమమును అనుకూలమును దేవునికి మీ శరీరములను ఆయనకు సజీవ యాగాలుగా సమర్పించినప్పుడు మీ మనసు మారుతుంది. మీ శరీరము ఇంకాను పాప భోగేచ్ఛల వైపే మీరు మరలుతూ ఉంటే మీ మనసు మారదు. మీరు ఎలా మారాలో తెలుసా? పాపము నీ ఎదుటున్నా సరే నువ్వు దాన్ని ముట్టకూడదు. అది నీ మనసు మారే ఒక గొప్ప ప్రక్రియ. హల్లెలూయా. నీ ఎదుట పాపం ఉంది, నువ్వు దాన్ని ముట్టకూడదు. ముట్టుకుంటా నువ్వు ఎప్పుడైతే ప్రభువా నన్ను కాపాడు, ఈ పాపంలో పడకుండా అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే, హల్లెలూయా. పాపానికి అప్పగించుకునేది కాదు, నీ శరీరాన్ని శరీర కార్యాలకు అప్పగించుకునేది కాదు, నీ శరీరాన్ని సిలువధారి అయిన యేసయ్యకి నీ శరీరాన్ని సజీవ యాగముగా అప్పగించుకున్నప్పుడు అది దేవునికి యుక్తమైన సేవ. ఏం సేవది? అనుకూలమైన సేవది. నీ శరీరాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు నీలోనికి ఆయన వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ మనస్సు మారి నీ శరీరము దేవునికి సజీవ యాగంగా అప్పగించుకొని నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో ఎప్పటి వరకు చూడాలి? జీవితాంతం ఆయన వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కట్టుకున్న మూడు ముసలాడు అయిపోయాడు, ఇంకోటి వైపు చూసేది కాదు. హలో, కట్టుకున్న భార్య రోగిష్టిదైందని ఇంకొక అమ్మాయి వైపు చూసేది కాదు. కట్టుకున్న భర్త వైపే నువ్వు సత్యంతో వరకు చూసుకుంటున్నాయి. ఇంకొకరు చూసేది పవిత్రత అనబడుతుంది. హల్లెలూయా. అలాగే యేసయ్య వైపు ఎప్పటి వరకు చూడాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు నీ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలని హెబ్రీ 12:1 చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసానికి కర్త అయిన యేసయ్య వైపు మన దృష్టి నిలపాలి. అనుదినము ఆయన వైపే చూడాలి. ఒక రోజున దావీదు రాజు దేవుని వైపు చూడాల్సిన దావీదు రాజు ఒక స్త్రీ వైపు చూచి పాపంలో పడిపోయింది. హల్లెలూయా. రాజులందరూ వసంత కాలమున యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళాల, ఇంట్లోనే ఉన్నాడు. సరే, సాయంత్రం దాకా పండుకున్నాడు. సాయంత్రం లేసి అలా మేడగది మీద తిరుగుతుంటే ఒక స్త్రీ స్నానం చేయటం చూచాడు.
ఇక ఆమెతో పాపం చేశాడు, తన భర్తను చంపించాడు, ఈమెని భారీగా చేర్చుకున్నాడు. ఒక నిండు ప్రాణాన్ని తీసి నరహంతకుడు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు చూడాలా. తద్వారా కలిగిన శాపం అంతా ఇంత కాదు. తాను తన తరతరాల బిడ్డలు ఆ శాపాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజున నీ శరీరాన్ని పాపానికి అప్పగించుకోకూడదు, కానీ నీ శరీరాన్ని విశ్వాసానికి కర్త వైపు చూచుచు నీ శరీరాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడంటే సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు ఆయన. తప్పుడు పట్టిన గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సత్యంలోనికి నడిపించే విశ్వాసానికి కర్త మనం ఆరాధిస్తున్న యేసయ్య. కాబట్టి ఆయన వైపు చూస్తున్నంత వరకు నీవు తృప్తిల్లు. ఆయన వైపు చూస్తా ఉంటే ఏం జరగదు తెలుసా? ఆయన వల్లే మారిపోతావు. ఆయన వల్లే మన మనోళ్ళు నాటికలు సైజ్ చూస్తుంటే నాటికల్లో కూడా మారిపోతున్నారు. సినిమా యాక్టర్ల సైజ్ చూస్తే సినిమా యాక్టర్ల లాగా మారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సైజ్ చూసి చూసి హల్లెలూయా వీళ్ళు ఎవరు ఫ్యాన్సో అట్లాగా దవ్వుతారు, అట్లాంటి బూట్లు వేసుకుంటారు, అట్లాంటి బూట్లు వేసుకుంటారు, అట్లాగే నడుస్తారు. కాబట్టి సినిమా యాక్టర్ల సైడ్ చూసిన వాళ్ళు వాళ్ళలాగా మారిపోతుంటే నువ్వు యేసయ్య వైపు చూస్తే యేసయ్య వలె మారుతావు అనేది వాక్యము మనతో మాట్లాడుతున్న నగ్న సత్యం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున లోకాన్ని చూస్తే లోకములాగా ఉంటాము, యేసయ్య వైపు చూస్తే యేసయ్య వలె మనం మారుతాం, రూపాంతరం చెందుతాం. అది అవ్వాదాములకి దేవుడిచ్చిన ఏదైనా తోటలో దైవత్వపు పోలిక, దైవ పోలిక. ఆ దైవ పోలిక సాతాను మాటలు విని పోగొట్టుకున్నాడు అవ్వాదాములు. దానిని మరలా సిలువలో యేసయ్య ద్వారా మనకు అనుగ్రహించాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగ్గురు యవనస్తులు ఉన్నారు బైబిల్లో. వాళ్ళు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనబడినటువంటి ముగ్గురు యవనస్తులు. అరే మిమ్మల్ని ముగ్గురిని అగ్నిలో వేసేస్తా, మర్యాదగా నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయండి అని రాజుగారు చెప్తే, రాజా ఇందుని గురించిన ప్రత్యుత్తరం ఏమన్నా చింత మాకు లేదు, నువ్వు అగ్నిలో వేసేస్తే వేసేసుకో, ఐ డోంట్ కేర్ అని రాజుకి బదులు చెప్పారు ఈ ముగ్గురు యవనస్తులు. హల్లెలూయా. అయితే వీళ్ళని రాజుగారు చెప్పినట్టుగానే నేను చెప్పిన మాట మీరు వెళ్ళలేదు కాబట్టి బలమైన వాళ్ళని పిలిచాడు, బలాఢ్యులు. వీళ్ళని ఇదిగో ఒక్కింత అగ్ని ఇప్పుడు 7 ఇంతలు చేశాడు రాజు. ఈ 7 ఇంతలు చేసిన భగభగమండే అగ్నిలో ఈ ముగ్గురు యవనస్తులు వేసేసాడు. రాజుగారు ఏపించేశాడు. ఆ అగ్నిలో ముగ్గురు యవనస్తులతో పాటు 4వ వాడు తిరుగుతా ఉన్నాడు, వాళ్ళకి హాని కలగనివ్వకుండా. హల్లెలూయా. ఆయన ముఖం ఎలా ఉందో తెలుసా? ధగ ధగ మెరేయు సూర్యుని వలెను జ్వలించుచున్న దైవ నగరమందు, సూర్యుని వలెను నీతిమంతులై సూర్యుని వలెను యెరూషలేం దిగి వచ్చుచున్నది, కుమార్తె వలె మహిమతో నింపి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఆ 4వ వ్యక్తి వాళ్ళతో కూడా సంచరిస్తున్నాడు. అగ్ని గుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వేసేసాడు రాజు. ఇప్పుడు ఆ ముగ్గురితో పాటు 4వ వాడు, ఆయన ముఖం ఎలా కనబడుతుందో తెలుసా? దేవదూతలో దేవుని ముఖం వల్లే ఒక ఆ తేజోమయమైనటువంటి 4వ వ్యక్తి తిరుగుతున్నాడు. ఆయన ఎవరో కాదు, వీళ్ళు ఆరాధించే దేవుడే. హల్లెలూయా. మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుంచి మీరు ఆరాధిస్తున్న దేవుడు తప్పించుటకు సమర్థుడు కనుక ఆయనే పూజారుడని రాజుగారు ఒప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో ఈ శ్రేష్టమైన మాటలు వ్రాయబడి ఉంటున్నాయి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాజు, నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి ఏ హాని కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపమును పోలినది, వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. 4వ వ్యక్తి రూపం ఎట్లుందంటే దేవతల రూపం వల్లే ఉంది, మనుషుల రూపం కాదది, దైవత్వపు రూపం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవ రూపము కలిగిన యేసయ్యతో పాటు ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో తిరుగుతా ఉన్నారు. హల్లెలూయా, అగ్నిలో తిరుగుతున్నారు. రాజుగారు చూశాడు, 4వ వాని రూపము దైవత్వపు రూపం, మనుష్య రూపము కాదని. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనబడినటువంటి వారికి కూడా ఆ దైవత్వపు రూపమును దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. నువ్వు రోషంగా దేవుని వైపే నిలబడినప్పుడు నువ్వు కూడా ఆయన వెళ్ళే మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా ఆయన పోలికలోకి మారుతావు, ఆయన సౌందర్య స్వరూపమును ధరించుకుంటావు. ఎప్పుడో తెలుసునా? ఆయనను చూచినప్పుడు. హల్లెలూయా. ఆయన పక్షాన నిలబడినప్పుడు నీ పక్షాన ఆయన నిలబడతాడు. హల్లెలూయా. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన నిలబడతాడు నీ పక్షాన్ని వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, 40 రాత్రింబగళ్ళు మోషే దేవునితో గడిపాడు. ఉపవాసం ఉండి 40 రాత్రింబగళ్ళు దేవునితో గడుపుతున్నాడు. 10 ఆజ్ఞలు దేవుడు మోషేకి రాయించిస్తున్నాడు. ఈ ఆజ్ఞలను రాసేటప్పుడు దేవుణ్ణి ఒక మాట అడుగుతున్నాడు, అయ్యా నిన్ను నేను చూడాలి. హల్లెలూయా. ఏమడుగుతున్నాడు? నిన్ను నేను చూడాలి అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటాడంటే, మోషే, ఏ నరుడును నన్ను చూచి బ్రతికి ఉండలేదు. ఇదిగో బండ సందులో నుంచి నేను వెళతాను, నా వీపు భాగాన్ని చూడు. హల్లెలూయా. నా వీపు భాగాన్ని చూడు. నా ముఖాన్ని చూచి నువ్వు తట్టుకోలేవు, నువ్వు బ్రతకలేవు. హల్లెలూయా అని దేవుడు దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వాక్యం. 33:20. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను,
నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాన్ని దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన చెయ్యిని అడ్డం పెడతానన్నాడు. ఎందుకంటే ఆయన ముఖాన్ని గురించి ఏమని రాయబడి తెలిసిన, కోటి సూర్యుల కంటే తేజోమయమైన ప్రకాశమానమైనటువంటి వెలుగు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సూర్యుడు చూసేదానికి మనకు సాగు. మన కళ్ళు రెండు చాలు. కోటి సూర్యుడు మనం చూడగలుగుతామా? పేలిపోతాయి కళ్ళు. హల్లెలూయా, కళ్ళు కాలిపోతాయి. అంత మహిమ కలిగినటువంటి వెలుగై ఉన్న దేవుడు ఆయన. మనకు కనబడే ఈ సూర్యుడినే చూడలేక ఏ ఎండలు మండిపోతున్నాయి, ఎండలు చెమటలు గారిపోతున్నాయి అనుకుంటున్నాం. హల్లెలూయా. ఆయన కోటి సూర్యుల కంటే తేజోమయమైనటువంటి రూపం ఆయన రూపం. ఆ రూపాంతరపు కొండ మీద యేసయ్య మరలా ఏ రూపాన్ని అయితే పరలోకంలో విడిచిపెట్టి వచ్చాడో, బాగిరాలి మాట. హల్లెలూయా. ఏ మహిమ కలిగిన రూపాన్ని అయితే పరలోకంలో విడిచిపెట్టి వచ్చాడో, హల్లెలూయా, అదే రూపాన్ని రూపాంతరం కొండ మీద శిష్యులకి కనపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రూపాన్ని చూసి ఏ నరుడు బ్రతకలేడు, కానీ శిష్యులు కూడా ఆ రూపాన్ని అనుగ్రహించేసాడు అక్కడ. హల్లెలూయా. ఆయన రూపాన్ని చూడగలిగిన, ఆయనతో జీవిస్తూ సహజీవనం చేస్తున్న పేతురు, యోహాను, యాకోబులు కూడా ఆ రూపాన్ని చూడగలిగిన కన్నులు దయచేసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాత నిబంధనలో ఉన్న భక్తుల కంటే మరి శ్రేష్టమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి దైవజనులు పొందుకున్న దానికంటే కూడా దేవుడు శిలువలో మనకి ఎక్కువ కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. మనం దాన్ని పొందుకోవాలంటే మన మనస్సుని మార్చుకోవాలి. మన మనస్సుని మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన ముఖాల కంటే సాతానుడు ముసుకేస్తున్నాడు. మన ముఖాలకి దేవుడిని చూడలేకుండా మన ముఖాలకి ముసుకేస్తున్నాడు. కానీ పేతురు, యోహాను, యాకోబులకి ఆ ముసుగు తీసివేయబడింది. యేసయ్యను చూడగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలికగా అండి? ఏ పోలికగా? అబ్బా, ఇదంతా వాళ్ళ అబ్బ పోలికే. ఏమండి, బిడ్డ పుడితే మనోళ్ళు ఏమంటారు తెలిసిన? వాళ్ళ నాయన్ని తీసాడు, పెట్టాడు పిల్లోడు అంటారు. కూతురు పుట్టిందనుకో, ఏమండి, కూతురు అంతా వాళ్ళ అమ్మని తీసి పెట్టిందయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు
మన మనసు మారితే యేసయ్య పోలిక మనలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా, చప్పట్లు కొట్టి గట్టిగా. మన మనసు మారాలా. మన మనసు మారితే ఇంత యేసయ్య పోలికే మనలో. లోకానుసారమైన పోలిక ఒకటి కూడా ఉండదు. హల్లెలూయా. శరీరాశులక ఉండవు, నేత్రాశులక ఉండవు, జీవపు డంబాలిక ఉండవు. అంతా యేసయ్య పోలికే. హల్లెలూయా. కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు లేని స్థితిలోనికి దేవుని పోలికగా మార్చబడతాం మనం. ఎప్పుడంటే మన మనసు మారాలా. హల్లెలూయా. మనసులో ఏ కోశాన్ని కూడా పాపపు ఆలోచనలు రానికూడదు మనసులోకి. హల్లెలూయా, హల్లెలూయా. మన కైలో నీళ్లు ఎప్పుడైతే వస్తాయో, నీళ్లు ఎప్పుడైతే కైలోకి వస్తాయో ఆటోమేటిక్గా నేల మెత్తబడుతుంది. నేల బద్దలైపోయిన సందులు కూడా మళ్ళీ కలుసుకుంటాయి. అలాగే మన హృదయంలో దేవుని వాక్యం అనే నీటితో తడుపబడాల. దేవుని వాక్యం చేత నింపబడినప్పుడు మనం ఆ పోలికలోకి మార్చబడతాం. ఈ హృదయం అనే పొలములో దుష్టుడు గురుగులు వెత్తకూడదు. ఏమెత్తకూడదు? గురుగులు విత్తేటంతగా వాడి మాటలు మనం వినకూడదు. ఎవరి మాటలు? సాతానుడి మాటలు వినకూడదు. యేసయ్య దగ్గరికి వచ్చాడు సాతానుడు. ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినేసి, నేను దేవుని శక్తి ఉంది కదా, ప్రార్థన చేసుకో, రాళ్ళు రొట్టెలు అయిపోతాయి అన్నాడు. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును, బ్రతుకుతాడు అని కాదు, జీవించును. జీవించును అనే మాట శ్రేష్టమైనది. హాస్పిటల్లో గురుగురు ప్రాణాలతో ఉండేవాడు బ్రతుకుతాడులే అంటారు, కానీ జీవించును అనేది చాలా కన్ఫర్మ్ చేయబడినటువంటి మాట. అది జీవించును నిత్యము నీడలు ఆస్వాదింతును మాటల మకరందము యేసయ్య నీతో జీవించగా మారేనులే. హల్లెలూయా. నీ బ్రతుకు బ్రతుకుగా మారుతుంది, నీ రూపం మారుతుంది, నీ నడక మారుతుంది, నీ పడగ మారుతుంది, నీ కళ్ళు మారిపోతాయి, యేసయ్య పోలికగా మారుతారు. హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము తుదకు ప్రభు మహాకృపను బట్టి క్రీస్తునందు బలవంతులై ఉండి మీరు ఆపద్దినమున సమస్తము నెరవేర్చిన వారిని ఎదురించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని నెరవేర్చలమను, వాక్యమంతా నెరవేర్చాలి. వాక్యము ద్వారా మనము పోషించబడాలి. వాక్యం అనే ఉదక స్నానము చేత పవిత్రపరచబడాలి, ఆ పోలికలో మార్చబడాలి. హల్లెలూయా. ఏమిటా పోలిక అంటే? దైవత్వపు రూపం, దైవ రూపం. ఆ పోలిక యేసయ్య పోలిక నీలో నాలో మనలో కలగాలని అంటే నీ మనసు మారాలి. నీ మనసులోకి ఏది రానికూడదు, యేసయ్యనే ప్రతిష్ఠించుకోవాలి నీ మనసులో. హల్లెలూయా. నీ మనసులో ఎవరు ప్రతిష్ఠించుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ అంటాడు, ఇశ్రాయేలు సర్వ సమాజమా, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తాం, ఆయన గురించి బోధిస్తాం, ఆయన ఆజ్ఞలే ప్రకటిస్తామని ఇశ్రాయేలుతో యెహోషువ చెప్తా ఉన్నాడు.
ఈ రోజున నీవు నీ ఇంటి వారు రక్షించబడినట్లుగా, హల్లెలూయా, రక్షించబడినట్లుగా ఆ పోలికగా మార్చబడుతున్నారా? లేకపోతే పాత మొహమే, సంవత్సరాలు లేదు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి. 25, 26, 27, 28 అట్లా ఉంటాయి. కానీ నీ ముఖం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గులేని ముఖం పెట్టుకొని సంవత్సరం గుడికి వచ్చిపోయాడు కాదు. హల్లెలూయా. సిగ్గులేని ముఖం పెట్టుకొని నేను ఇప్పుడే బలులు అర్పించాను, నేను ఇప్పుడే దేవుడిని ఆరాధించేసి వస్తున్నాను, నేను ఇప్పుడే ప్రభుకి నైవేద్యం అర్పించి వస్తున్నాను. ఎందుకు ఈ సిగ్గులేని ముఖంకి ఈ భక్తి మాటలు? హల్లెలూయా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 13వ వచనం. అది వారిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొనిట్లనెను. ఏ ముఖము? సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా అంటుందంట. ఏమని అంటుంది? సమాధాన బలులు నేను అర్పింపవలసి ఉంటిని, నేను నా మొక్కుబడులు చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకొని వల్లని రాగా నిన్ను ఎదుర్కొని వల్లని బయలుదేరగా నీవే కనబడితివి. హల్లెలూయా. చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను చప్పట్లు కొట్టమన్నా హల్లెలూయా చెప్పమన్నా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడేమో ముసుగు లేని ముఖాలతో దేవుని మనము ఆరాధించాలి. ఇక్కడ సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని పాపం చేస్తూనే ఉంటారు, గుడికి వస్తూనే ఉంటారు. హల్లెలూయా. పాపం చేస్తూనే ఉంటారు, గుడికి వస్తూనే ఉంటారు. అందుకే దేవుడు వాళ్ళని ఏమంటాడు తెలిసిన? సిగ్గుమాలిన ముఖం. సిగ్గుండదు. హల్లెలూయా. సిగ్గుండదు మొహాలకే. కయ్యను అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నన్ను కనబడకుండా నన్ను వేలేస్తున్నావు, నా ముఖాన్ని చూచి నన్ను ఎవరైనా గుర్తుపెట్టి నన్ను చంపితే నా పరిస్థితి ఏందయ్యాలంటే ఆయనకు ఒక ముద్ర వేసాడు దేవుడు. నీ ముఖాన్ని చూసి కయ్యను గుర్తుపెడితే నువ్వు దేశ నిర్మణమై తిరుగుతా ఉండేటప్పుడు ఎవడైనా నిన్ను కనుగొని భూమి నిన్ను బట్టి శపించబడిందని నిన్ను చంపితే వాళ్ళకి కయ్యూనికి గట్టిన గతి 7 అంతులు వాళ్ళకి కలగత్తది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోధాకి పెద్ద కుమారుడు ఉన్నాడు, అతడు చనిపోయాడు. యోధా కోడలు తామారు విధవరాలు. ఆమె తన మామతో అన్నది, నా భర్త చనిపోయాడు కదా, నాకు ఒక కుమారుని కనివు అని అంటే అతడు ఒప్పుకోదు. అయితే ఈమెం చేసింది తెలుసా? ఇప్పుడు మామ ప్రతి నెల గొర్రెలు అమ్ముకొని పోయేదానికి సంతకు పోతాడు. ఆ సంతకాడికి వెళ్ళిపోయింది, ముఖానికి ముసుగేసుకొని నేను ఒక వేషనయ్యా, నాకు డబ్బులు అని చెప్పనేది మామ దగ్గరే డబ్బులు తీసుకొని వేషనని చెప్పి ముఖానికి ముసుగేసుకొని పాపం చేసింది. తీరా చూస్తే హల్లెలూయా ఆమె గర్భవతి. అరే యోధా నీ కోడలు గర్భవతిరా అని ఊరంతా గల్లు అన్నది. హల్లెలూయా. ఊరంతా గొల్లు అన్నది. గొల్లుమంటే
ఇంత చెడ్డ పేరు తెచ్చిన ఈ మనిషిని చంపేయాలని కత్తి నోరుతున్నాడు యోధ. హల్లెలూయా. కత్తి నోరుతుంటే ఆమె దగ్గర యోధ కోడలు తామారు దగ్గర 2 ఆనవాళ్ళు ఉన్నాయి. ఒకటి దుప్పటి, ఒకటి చేతి కర్ర. ఈ చేతి కర్ర, ఈ దుప్పటి మా మామకు చూపేయండి. ఈ ఎవరో గుర్తుపట్టమనండి. ఈ ఎవరో ఆయన నాకు ఈ కడుపు చేసింది, ఎత్తుకు వెళ్ళి నా మామకు చూపండి అంటే అవి చూసి గుండెలు బాదుకున్నాడు. హల్లెలూయా. కోడల దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మ నాకంటే నువ్వే నీతి మంత్రాలని. హల్లెలూయా. నాకంటే నువ్వే, నేను చాటుగా ఏదో తప్పు చేసి వచ్చానని నేను మురిసిపోతాను, ఎవరు కంటపడలేదని. కానీ నేను తప్పు చేసింది నీతోనే అని నీకు తెలిసి నా మామతోనే నేను నా మామ రాలేదని ఈ ప్లాన్ వేసుకొని నువ్వు వచ్చేవని నాకు తెలియదు. హల్లెలూయా. నాకంటే నీవే నీతిమంతురాలువని తప్పుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూడండి, పైకి తప్పు బయటపడినప్పుడు సిగ్గు అవమానం కలుగుతుంది. కానీ తప్పు బయటపడినప్పుడు సిగ్గు అవమానం అనేది పరలోకంలో దాచిపెట్టబడే ఉంటుంది తీర్పు రోజు వరకు. కానీ ఈ లోకంలో పెద్ద మనుషులాగా చాలా మంది అవుతా ఉంటారు. ఒక రోజు అనేది ఉంది, తీర్పు రోజు. ఆ రోజు తప్పించుకోలేదు. ఈ లోకంలో తప్పించుకొని తిరిగినా ఒక రోజున దేవుని ధవళ సింహాసనం ఎదుట నిలబడి లెక్క చెప్పాలి. హల్లెలూయా. 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 కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, సిగ్గుమాలిన ముఖం అనేది దేవునికి అసహ్యం. దేవుడు అసహ్యించుకుంటాడు అలాంటి ముఖం పెట్టుకొని ఆయన సన్నిధికి వస్తే. హల్లెలూయా. భక్తిహీనులకి ఆయన ముఖము విరోధముగా పనిచేస్తుందని వారిని చూడనట్టు ఆయన ముఖం చెప్పుకొని ఎత్తాడంట ఆయన. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. హల్లెలూయా. మీ పాపాలు దేవుని ముఖాన్ని మనకు కనబడలేకుండా చేస్తున్నాయి మన పాపాలు. హల్లెలూయా. దేవుని ముఖం మనకు కనబడుతుందా, దైవ దర్శనం మనకు కనబడుతుందా? ఎందుకు కనబడలేదంటే మన పాపాలు అడ్డం వస్తున్నాయి మనకు ఆయనకి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడలా, నీ మనసు మారిన ఎడలా, తూర్పుకి పడమటికి ఎంత దూరమో నీ పాపాలు నేను అంత దూరపరుస్తానన్నట్టు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడలా దేవుడు నమ్మదగిన వాడు కనుక, ఆయన కరుణా సంపన్నుడు కనుక మనల్ని క్షమిస్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మన ముఖము దేవుని ముఖము వలె మారే అవకాశము దేవుడు మనకిస్తున్నాడు. ఎప్పుడనంటే సింపుల్, మన మనసు మారినప్పుడు ఆయన పోలికగా మారుతాం. ఆయన పోలికగా ముసుగులేని ముఖములతో అర్థము వైపు ఆ పోలికలోనే మార్చబడుతున్నాము, రూపించుచున్నాము. దైవం కలుగుతుంది. అయితే ఆ రూపం మనకు కొరిగేదంటే యేసయ్య వైపు చూస్తే ఈ లోకంలో ఉండే లోకాధికారి దుష్టుడు ఎంత భయపడతాడో అంతగా దుష్టుడు చూస్తే కూడా భయపడతాడు.
గోడ తంత్రాలు మన ఎదుటి పనిచేయవు. ఆ పోలికలు మారిన దుష్టుడి లోపం చూస్తే హల్లెలూయా హల్లెలూయా, ఇక దుష్టుని పన్నాగా లేవు కూడా మన పని చేయవు. హల్లెలూయా, దుష్టుని ఆట లేక సాగం మన ఎదుట, ఎందుకంటే మనం ఆయన పోలికల్లో హల్లెలూయా పోలికలోకి మనం మార్చబడినప్పుడు ఇక అపవాది తంత్రాలు మన ఎదుట పని చేయవు. అమ్మో, ఆ పోలికలోకి మారి పేరు వీడు. ఏ పోలికలోకి చెప్పండి, ఏ పోలికలోకి? ఏ పోలికలోకి? ఏ పోలికలోకి మార్చుతానంటున్నాడు దేవుడు? చెప్పండి. ఆయన పోలికలు. ఎవరు ఆయన? ఎవరు? రాజశేఖర రెడ్డా? చంద్రబాబు నాయుడా? చెప్పండి అమ్మా, ఎవరు పోలికలోకి మారుతున్నాం మనం? చెప్పండి అమ్మా, రమణమ్మ తల్లి, ఎవరు పోలికలోకి మారుతున్నాం మనం? అమ్మా వచ్చి మనం మార్చబడుతున్నాము. ఎట్లా మార్చబడుతున్నాం? గొంగళి పురుగు ఉందా? గొంగళి పురుగు, ఆ పురుగు ఒక గూట్లోకి వెళ్ళిపోతుంది. గూట్లోకి వెళ్ళిపోయి కొన్ని రోజులు, 21 రోజులు 20 రోజులు ఆ గూట్లోనే ఉంటుంది. తర్వాత ఆ గూడు పగలేసుకొని గొంగళి పురుగు చెట్టకు ఒక శలంగా మారిపోతుంది. రెక్కలు వచ్చేస్తాయి దానికి. హల్లెలూయా, శీతలోకి పోలికి ఎందుకు వస్తుందంటే ఆ గూట్లోకి వెళ్ళి దేవుని స్తుతిస్తా. అన్నం తిందు, నీళ్ళు తాగదు, మంచినీళ్ళు తాగదు, ఆహారం తీసుకోదు, దేవుని స్తుతిస్తా ఉంటుంది. నా పోలిక మార్చు, నీ పోలిక నాకు ఇవ్వు, నీ పోలిక నాకు దయచేయి, నీ పోలికలోకి నన్ను మలుచు ప్రభు అని. గొంగళి పురుగు గుట్లోకి వెళ్ళి దేవుని స్తుతిస్తా ఉంటే ఆ గొంగళి పురుగు శీతకు శిలక అయిపోతుంది. రెక్కలు కట్టుకొని దేవదూతలాగా ఎగిరి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, ఇక పనికిమాలిన గొప్పగుంటే అక్కడ వాళ్ళది తేనె మీద అవుతుంది, తేనె. హల్లెలూయా, పుష్పాలలో ఉండే మకరందాన్ని తీసుకొని ఆహారంగా నింపుకుంటుంది కడుపులో. ఒక పుట్లో ఎలాంటి బ్రతుకు? అందరూ అసహించుకునే బ్రతుకు. నీదొక బతుక, మెట్ట మధ్యాహ్నం బావి దగ్గర నీళ్ళకు వచ్చింది, ఊపుకుంటా సిగ్గుమాలింది అని అనుకునే వాళ్ళు ఎంతమందో. కానీ యేసు ప్రభు ఆ మధ్యాహ్నం వేళ ఆ యాకోబు బావి దగ్గర అక్కడ కూర్చోకున్నాడు. ఈ సిగ్గుమాలిన ముఖాన్ని ఆయన పోలికలకు మార్చేసాడు. సపడ పట్టిన దేవునికి మహిమ కలుగునట్లుగా. హల్లెలూయా, యాకోబు బావి కాడ యేసయ్యను చూచానండలే తోసి ఒంటరిగా ఉన్నాడు. చూచి దామని అడిగాడమ్మా. హల్లెలూయా, యాకోబు బావి దగ్గర యేసయ్య కూర్చో ఉన్నాడు ఎండగాడ. ఈ సిగ్గుమాలిన మొహం వేసుకొచ్చింది మెట్ట మధ్యాహ్నం. అప్పుడు తెల్లారి దేవుడికి 12 గంటలకు మెట్ట మధ్యాహ్నం ఎందలాంటి లేచి అంత మెచ్చుకుంటామని లేదు. మెట్ట మధ్యాహ్నం ఏమో పెద్ద తలక్రాన్ని వచ్చినట్టు వచ్చింది బావి దగ్గర కొండెత్తుకొని. ఆ ముఖాన్ని దేవుడు ఎలా మార్చాడో తెలుసా? ఆయన వలే మార్చేశాడు. హల్లెలూయా, యేసయ్య వలే మార్చేశాడు ఆ ముఖాన్ని. ఇప్పుడు గ్రామంలోకి ధైర్యంగా వెళుతుంది. అంతకుముందు సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఏ ఇంట్లో వాళ్ళు చూసినా వెళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు అందరి ఇళ్ళలోకి వెళ్ళి యేసయ్య నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ్య కాడా, ఆయన చూస్తురండి అని సమరయ గ్రామం అంతటి యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. అందరూ యేసయ్యను చూచారు. 3 దినాలు యేసయ్య వాక్యం విన్నారు. అందరూ బాప్తిస్మాలు పొందారు. గ్రామం అంతా రక్షించబడింది. చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.